భారతదేశం ఎన్నో చారిత్రాత్మక శిల్పకళలకు పెట్టింది పేరు. మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన గుప్తుల శైలి కూడా అందులో ఒకటి. 4వ శతాబ్దం నాటి ఈ గుహలు విజయవాడకి అత్యంత చేరువలో కృష్ణానది తీరాన చుట్టూ ప్రకృతి అందాల మధ్య ఒకే ఒక పెద్ద రాతిని తొలిచి చేసినవే ఈ ఉండవల్లి గుహలు. ఈ గుహల యొక్క విశేషాలు, వాటి వెనక ఉన్న చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చుట్టూ పచ్చని చెట్లతో అందమైన ప్రకృతి మధ్య ఎటువంటి సిమెంట్, ఇసుక, ఇటుకలు వంటివి వాడకుండా నిర్మించిన ఈ ఏకశిలా గుహలు మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి గ్రామంలో ఉన్నాయి. ఈ గుహలు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సుమారు 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మనం ఈ ప్లేస్ని చూడడానికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే మనల్ని అలౌ చేస్తారు. మన ఇండియన్స్కి వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ గుహల నిర్మాణం గురించి తెలుసుకుంటే, ఇది ఒక భారీ ఇసుక రాయి. దీనిని పైనుంచి కిందకి 4 అంతస్తులుగా నిర్మించారు. చూడ్డానికి ఇలా ఉంటుంది. ఈ 4 అంతస్తుల గుహలలో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇన్కంప్లీట్గా ఉంటుంది. దీంట్లో ఉన్న స్తంభాలు, శిల్పకళలను బట్టి చూస్తే దీనిని మొదట బుద్ధులు వారు విశ్రాంతి తీసుకోవడం కోసం, ధ్యానం చేసుకోవడం కోసం యూజ్ చేసేవారంట. ఇక్కడ గబ్బిలాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి స్మెల్ చాలా దారుణంగా వస్తుంది. సో ఆ స్టెప్లో ఉంది చూసారా, ఆ పైన బుద్ధులు వారి వస్తువులను పెట్టుకునేవారంట, కింద ధ్యానం చేసేవారని చెప్తారు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ గురించి అయితే తెలుసుకుందాం. సెకండ్ ఫ్లోర్లోకి రాగానే ఒక రూమ్ అయితే ఉంది. ఈ రూమ్తో పాటు ఇంకో 2 రూమ్స్ ఉన్నాయంట ఎదర. ఆ 3 రూమ్స్ బయట ఎంతో అందంగా ఆనాటి శిల్పకళను తెలియజేసే విధంగా వినాయకుడు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, గరుత్మంతుడు వంటి కొన్ని విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ కూడా ఆనాటి శిల్పకళను తెలియజేస్తూ పురాణ గాథలను తెలియజేస్తున్నట్లుగా ఉంటాయి. ఆ 3 రూమ్స్ లోపల ఏమున్నాయా అని చూద్దాం అనుకుంటే బయట తాళాలేశారు. ఎందుకు తాళాలేశారని కనుక్కుంటే ఆ 3 రూమ్స్ కూడా శ్రీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి అంకితం చేయబడ్డాయంట. సో ఆ 3 రూమ్స్ని క్లోజ్ చేసే ఉంటాయంట ఇప్పుడు. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ధ్వంసం చేయబడినట్టు పాడైపోయి ఉన్నాయి. సో ఎవరో తెలియలేదు. ఈ గదిలో లోపల ఎంతో చీకటిగా ఉండడం వల్ల ఎట్లా ఉన్నాయో కూడా చూపించడం వీలవలేదు. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లోకి అయితే వెళ్దాం. ఈ 3rd ఫ్లోర్ లోపలికి వెళ్ళి ఎట్లా ఉందో చూద్దాము. ఈ 3వ అంతస్తులోకి ఎక్కి లోపలికి రాగానే ఇక్కడ గోడ పైన ఎంతోమంది మునుల విగ్రహాలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఈ గోడలపై చెక్కబడి ఉంది. ఇక్కడ ఈ స్తంభాలను చూడండి. ఒకే ఒక కొండని ఇంత పర్ఫెక్ట్ షేప్లో అలైన్ చేసి అసలు బ్యాలెన్సింగ్గా ఎట్లా చేశారని ఆలోచిస్తుంటే అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఉండవల్లి గుహలు ఇంత ప్రఖ్యాతిగాంచడానికి గల మరో కారణం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. ఐదు మీటర్లు అంటే 17 నుంచి 18 అడుగులు పొడవైన స్వామివారి విగ్రహం ఆదిశేషు మీద పడుకున్నట్లుగా ఉంటారు. ఈ విగ్రహం మొత్తాన్ని ఒకే ఒక నల్లరాతి గ్రానైట్ పైన చెక్కడం ఇక్కడ విశేషం. ఈ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా 4th ఫ్లోర్ గురించి తెలుసుకుంటే, ఫస్ట్ ఫ్లోర్ లాగానే ఈ ఫ్లోర్ని కూడా కంప్లీట్గా చెక్కలేదు. సో మనం పైకి వెళ్ళి చూడడానికి కూడా మనకి అనుమతి లేదని చెప్పేసి మొత్తం కట్టేశారు. ఈ పైనుంచి చూస్తే చుట్టూతో ఉన్న పచ్చని పొలాలు చాలా క్లియర్గా కనబడతాయి. ఈ 3rd ఫ్లోర్ నుంచి బయటికి రాగానే చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, కొండలు, ఆ ప్రకృతి ఎంత అందంగా కనబడుతుందో మీరే చూడండి. ఈ గుహల దగ్గర నుంచి ఇంద్రకీలాద్రి,
కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ ప్లాంట్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గుహల దగ్గర నుంచి మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఒక రహస్య సొరంగ మార్గం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు నమ్ముతారు. ఈ గుహల దగ్గర నుంచి కొండపైన ఒక పాత్వే ఉంది. ఆ పాత్వే పైన ఏముందా అని చెప్పి చూడడానికి అయితే ఎదరికెళ్ళాము. ఈ పాత్వే చూడండి, పక్కన ఫెన్సింగ్ వేశారు పక్కకి పడిపోకుండా. అసలు చెట్లు గ్రీనరీగా చాలా బాగుంది, చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఆ రోజు వెళ్ళిన రోజు. ఈ ఉండవల్లి గుహల యొక్క చరిత్రను చూస్తే క్రీస్తు శకం 4-5 శతాబ్దం అంటే సుమారు 1500 సంవత్సరాలు, 1500 నుంచి 1600 సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన విష్ణుకుండిన రాజుల కాలంలో ఈ గృహాలను అయితే చెక్కించారని చెప్తారు. ఇవి ఫస్ట్లో బుద్ధులు, జైనులు వాళ్ళు విశ్రాంతిగా యూజ్ చేసుకున్నప్పటికీ టైం గడిచే కొద్దీ ఇవి హిందూ సాంప్రదాయ గుహాలుగా మార్చబడ్డాయని చెప్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని చూడడానికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి సందర్శనార్థం వస్తారు. 1600 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఉండవల్లి గుహలను పాడవకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం వీటిని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో అయితే ఉంచింది. అలా కొంచెం ఎదురుకొచ్చి చూస్తే ఈ చివర కూడా ఒక గుహ అయితే ఉంది, ఒక చిన్న రూమ్ లాగా. సో ఈ పక్కనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా చెక్కబడి ఉంది దీని మీద. మీరు లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఫ్యూచర్లో చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ద్వారా వస్తాయి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.